రవినారాయణ టీవీ రవినారాయణ దర్శకత్వంలో ఫస్ట్ అటెంప్ట్గా వస్తున్న సినిమా డొక్కా సీతమ్మ. ఆంధ్రుడు అన్నపూర్ణమ్మ, డొక్కా సీతమ్మ అంటే దాదాపు తెలియని ఆంధ్రుడు ఉండరు. గతంలో కంటే ఈ మధ్య ఈ యొక్క ఎవరైతే మన నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వర గారు యొక్క ప్రవచనాల్లో కూడా ఎక్కువగా ఈ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన ఆంధ్రుడు తెలుగు ఆవిడైనటువంటి డొక్కా సీతమ్మ గారి గురించి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో వాళ్ళు తరచూ ఆ యొక్క పేరు ప్రస్తావించడం వల్ల అసలు తాను ఎవరు, ఏం చేసింది అనేది అందరూ సెర్చ్ చేయడం, అలానే తెలుసుకోవడం జరిగింది. ఈ క్రమంలో తన గురించినటువంటి ఆ హిస్టారికల్ మూవీని రవినారాయణ లాంటి దర్శకులు చిత్రీకరించడం, దాన్ని సినిమాగా చేయాలని చెప్పేసి అనుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమే. ఈ టైంలో యువ దర్శకులందరూ కూడా లవ్, హారర్, ఇంకేదో యాక్షన్ బ్యాక్డ్రాప్ తోటి సినిమాలతోటి వాళ్ళ యొక్క కెరీర్ ప్రారంభిస్తూ ఉంటారు. కానీ ఆ రవినారాయణ మాత్రం ఒక మంచి కథతోటి మనం తెలుగు వాళ్ళకి కథను అందించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క చేసుకోవటం. అలానే ఈ మధ్య మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారు కూడా డొక్కా సీతమ్మ గారి పేరుతోటి మధ్యాహ్న భోజనం, ఉచిత భోజన పథకాలు లాంటి వాటికి పేర్లు పెట్టాలంటాం. అదేవిధంగా ఆ కూటమి ప్రభుత్వం కూడా అక్కడ ఆ యొక్క పేరుతోటి ఒక స్కీమ్ని కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో ఈ యొక్క సినిమాలో మురళీమోహన్ గారు ఆ డొక్కా సీతమ్మ గారి భర్త క్యారెక్టర్ చేయడం, డొక్కా సీతమ్మగా ప్రముఖ నటి ఆమని చేయటం అనేది ఇక్కడ మనం చూసాం. ఇందులో మన మురళీమోహన్ గారి ఒక బర్త్డే అయిన సందర్భంగా ఆ యొక్క సంబంధించిన పోస్టర్ను, గ్లిమ్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఏదేమైనా ఇలాంటి సినిమాలు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం.